ప్రజా టీవీకి స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం యలమంద గ్రామంలో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. అమరావతిలో నిర్మించనున్న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి భారీ విరాళం అందించిన ఎన్ఆర్ఐ డాక్టర్ సూరపనేని వంశీకృష్ణ దంపతులు. బనకచెర్ల ప్రాజెక్టు పూర్తి చేసి రాయలసీమను హార్టికల్చర్ హబ్బుగా మారుస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మహానందీశ్వర స్వామివారి దేవస్థానంలో ఘనంగా జరిగిన శ్రీ స్వామి అమ్మవారి పల్లకి సేవ. నంద్యాల జిల్లాలో పోలీసుల పనితీరుతో నేరాలు తగ్గుముఖం పట్టాయన్న నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా. చిరుధాన్యాలు, ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం యలమంద గ్రామంలో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారుల యోగక్షేమాలు తెలుసుకుని వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం యలమంద గ్రామంలో పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. పల్నాడు జిల్లా యల్లమందలో పింఛన్ లబ్ధిదారు ఏడుకొండలు ఇంటికెళ్లిన సీఎం దీపం పథకం గురించి ఆరా తీసి ఏడుకొండలు ఇంట్లో స్వయంగా కాఫీ తయారు చేసి కుటుంబ సభ్యులకు అందించారు. ఏడుకొండలు కుటుంబ పరిస్థితులు తెలుసుకుని అతను దుకాణం పెట్టుకునేందుకు బీసీ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల రుణం ఇప్పించాలని, అలాగే ఇంటి నిర్మాణం పూర్తి కోసం కూడా రుణం ఇప్పించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇల్లను అబ్బాయి ఏదన్నా లోన్ అప్పుడే 2019 చెప్పు డాక్టర్ నా ఇద్దరం కొట్టారు అప్పుడు. అదే మరి అప్పుడే దెబ్బ తగిలింది. పిల్లలకు కూడా కాఫీ నేర్పించారా? ఇంకా లేదు కదా? వాళ్ళేనా కాఫీ నేర్పించలా? తాగమ్మా రా. మీ నాన్న ఎక్కడ పక్కన కూర్చుని రమ్మ కూర్చోరా. ఇప్పుడు నేను ఒక పని చేయండి, మనకు ఎంత ఇస్తారు ఇంటికి? 2.5 lakhs వస్తుంది. ఇమీడియట్ చేసి నువ్వు ఒక పని చేయి, ఒక 2,50,000 వాళ్ళు ఇస్తారు, పార్టీ ఒక 2,50,000 ఇస్తాం, ఊర్లో వాళ్ళు కావాలంటే ఇది చేసుకుంటాం, నీట్గా ఇల్లు కట్టేసుకుంటాం. 5 లక్షలతో అయిపోతుంది కదా? ఏదైనా ఎక్కువ పడి చెప్పండి, అది కూడా ఇస్తాం. కాదు నువ్వు చెప్పించి కట్టేయమంటాను. ఒక 6 నెలల్లో ఇల్లు కట్టేసుకోండి. మొన్న రీసెంట్ యాక్సిడెంట్ జరిగిన ముందు కరెంట్ పోల్స్కి లైట్లో చేసుకుంటున్నాను. ఊళ్ళో చిన్న చిన్న రిపేర్ చేస్తా ఏదో ఉపాధి పొందుతుంది. మనం యాక్సిడెంట్ జరిగినాక పోల్స్ ఎక్కడ కుదరక కుర్రోలు పెట్టుకొని చేసుకోవాలి. కుర్రోలు పెట్టి నాకేం రాట్లా. నాకు ఇల్లు కరెంట్ తెలుసు కాబట్టి ఏదైనా సొంతంగా షాప్ పెట్టుకుందామని. షాప్ పెట్టిస్తావు, అది కూడా ఇచ్చేసేయండి. నువ్వేంటి కమ్యూనిటీ ఏంటి? రజిక. ఓకే. 5 lakhs లోన్ ఇస్తారు సార్. 2.5 lakhs సబ్సిడీ. 2.5 lakhs సబ్సిడీ, 2.5 lakhs లోను, 5 లక్షల రూపాయలు. 5 లక్షలు సరిపోతుంది, చేసుకోగలుగుతావా? అదే 5 లక్షలతో అక్కడి నుంచే స్టార్ట్ చేయకు. మరి ఏం చేయదు, ఇమ్మీడియట్గా ఇస్తారు, అది ఇస్తారు, ఇల్లు కట్టిస్తారు. ఈ రెండు చేసుకో, తర్వాత మాట్లాడు.
నీకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుందండి. ఏం పని చేస్తావు నువ్వు? అదే కొద్దిగా గాలి మిషన్ ఉందండి ఇంటి ముందర. టైర్లకి పంచర్ వేసి. ఎంత వస్తుంది దాంట్లో? నెలకి ఒక 4,000 5,000. 4-5 వస్తుంది. ఇది ఒక 4,000 వస్తుంది. 4,000 వస్తున్నాయి కాబట్టి కొద్దిగా నాకు ఆరోగ్యం కొద్దిగా బాగాలేదు కదా, మందులు కోటికి సరిపోతున్నాయి. ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇబ్బంది లేకుండా బతుకుతున్నా. నీ పేరేంటమ్మా? సురేష్. నీ పేరమ్మా? అంజలి. నా పేరు ఏడుకొండ. లేదా చనిపోయింది. 1 ఎకరా భూమి ఉందా? 1 ఎకరం. ఏం చేస్తారు భూములు? అది మాగాడి. మాగాడి. ఏమైనా పంట వేస్తారు ఎప్పుడన్నా? ఏమైనా ఆదాయం వస్తుందా? ఏం మాగాళ్ళు ఏం వస్తుందండి, తిరుగుడు కూడా ఒక 5,000. ఇప్పుడు నేను పని చేస్తాను మీకు ఇమ్మీడియట్గా ఇల్లు కట్టేయమంటాం, నీకు ఆ లోన్ ఇప్పిస్తాం, పిల్లలు బాగా చదివించండి. సరే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇట్రండి, ముగ్గురు రండి, ముగ్గురు ఇట్రండి, పిల్లలు అందరూ రండి. అదండి, ఏదన్నా నాకు పాత పడిపోయింది, ఏదన్నా గాలి మిషన్కి ఏదన్నా. ఎక్కడ? ఇంటి ముందులే. పంచర్లు గాలి వేస్తారు. ఆటోమేటిక్ మిషన్ పెట్టించండి. ఇచ్చేసిన కూడా ఇచ్చేసాను. ఫ్యామిలీని సెట్ చేయండి. ఏదండి పేరు చెప్పుకొని పక్కన బతుకుతా. ఓకే, రండి తీసుకున్నా. అడ్డాడు కరెక్ట్గా ఇస్తున్నారా? కరెక్ట్గా. ఏం ప్రాబ్లమ్స్? ఏం ప్రాబ్లం లేదండి. ఎంతమందికి ఇచ్చారు? పొద్దున్నే వచ్చి ఇంటికి వచ్చి 64 ఉన్నాయి సార్, 62 కంప్లీట్ చేశాను సార్. 62. ఆ 2 లేరా వాళ్ళు? లేదు సార్, హాస్పిటల్స్. ఇటండి, ఇటండి, ఇంకోకాయ అడ్డోండి, అడ్డోడరా. ఓకే. అమరావతిలో నిర్మించనున్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి ఎన్ఆర్ఐ డాక్టర్ సూరపనేని వంశీకృష్ణ, డాక్టర్ ప్రతిభ దంపతులు భారీ విరాళం ఇచ్చారు. పల్నాడు జిల్లా అమరావతి మండలం అత్తులూరు గ్రామానికి చెందిన దంపతులు సోమవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఈ మేరకు 1 కోటి చెక్కును అందించారు. పేదల వైద్యం కోసం పెద్ద మనసుతో ముందుకొచ్చిన వంశీకృష్ణ, ప్రతిభ దంపతులను సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా అభినందించారు. రాజధాని అమరావతి నిర్మాణంలోనూ ఎన్ఆర్ఐలు పాలు పంచుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. ఈ చెక్కును హిందూపురం ఎమ్మెల్యే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ బాలకృష్ణ గారికి సీఎం చంద్రబాబు తన చేతుల మీదుగా అందజేయనున్నారు. సీఎంను కలిసిన వారిలో డాక్టర్ ప్రతిభతో పాటు ఆమె తండ్రి నూతలపాటి సురేంద్రబాబు, ఇతర కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు. బనకచెర్ల ప్రాజెక్టు పూర్తి చేసి రాయలసీమను హార్టికల్చర్ హబ్బుగా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గోదావరి జలాలను బనకచెర్లకు తరలించే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు గంగ ద్వారా రాయలసీమకు నీళ్లు అందించిన అపర భగీరథుడు స్వర్గీయ ఎన్టీఆర్ అని కొనియాడారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్లో 10 సూత్రాల్లో నీటి భద్రతకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. గోదావరి నుంచి సముద్రంలోకి వృధాగా పోయే 3,000 టీఎంసీల నీటిలో 300 టీఎంసీల నీటిని ఒడిసి పట్టడమే ఈ ప్రాజెక్టు చేపట్టడం వెనుక ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 8 లక్షల మందికి తాగునీరు, 7.5 లక్షల ఎకరాల కొత్త ఆయాకట్టు సాగులోకి వస్తుందన్నారు. 3 దశల్లో బనకచెర్ల ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని, డిపిఆర్ పూర్తి చేసి 2-3 నెలల్లో టెండర్లకు పిలుస్తామన్నారు. సకాలంలో నిధులు అందితే 3 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టు గురించి వివరించారు. రాయలసీమలో ఫస్ట్ టైం తెలుగు గంగ ద్వారా నీళ్లు తీసుకొచ్చిన వ్యక్తి రామారావు గారు. ఇది మేజర్ ప్రాజెక్ట్, ఇది చరిత్ర తిరగరాయబోయే ప్రాజెక్ట్ నా లెక్క ప్రకారం. అందుకే నేను దీన్ని కూడా ఆలోచించి అందరితో ఆలోచించిన తర్వాత జలహారతి, తెలుగు తల్లికి జలహారతి. సో దిస్ ఇస్ ది వర్క్ వి వాంటెడ్ టు. ఇది చేసి ఈ రాష్ట్రానికి రాబోయే తరాలకి ఎలాంటి సమస్య, నీటి సమస్య లేకుండా చేయగలిగితే ఇక్కడ అన్ని ఆటోమేటిక్ గా మనం చేసేదాన్ని బట్టి చేసుకుంటాడు.
నూతన సంవత్సరంలో 5 కోట్ల మంది ఆలోచించే విధంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు. న్యూ ఇయర్ బెస్ట్ విషెస్. అదే సమయంలో ఒక న్యూ ఐడియా ఐఎమ్ ఫ్లోటింగ్ బిఫోర్ పబ్లిక్ టు డిస్కస్, డిబేట్, గైడ్ మీ, టేక్ ఫార్వర్డ్. ఇది నాట్ ఓన్లీ మన కోసమే కాకుండా భావి తరాల కోసం ఈ ప్రాజెక్ట్. దిస్ ఈజ్ టుడే మెయిన్గా తెలుగు తల్లికి జలహారతి. దట్ ఈస్ మై లైఫ్ అంబిషన్, దట్ ఈస్ మై లైఫ్ గోల్. దీన్ని సీరియస్గా ఆలోచిస్తున్నా హౌ టు కంప్లీట్ ది ప్రాజెక్ట్ అండ్ డెడికేట్ టు స్టేట్. నంద్యాల జిల్లా నల్లమలలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో కామేశ్వరి సమేత మహానందీశ్వరుడికి అమావాస్యతో కూడిన సోమవారం ఈశ్వరుడికి ప్రీతికరమైన రోజు కావడంతో మహానందీశ్వరుల పల్లకి సేవను వేద పండితులు, అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి నల్ల కాల్వ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేద పండితులు రవిశంకర్ అవధాని, ఆంజనేయ శర్మ, నాగేశ్వర శర్మ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను విశేషంగా అలంకరించి స్థానిక అలంకార మండపంలో కొలువు తీర్చారు. అనంతరం గణపతి పూజ, పుణ్యావచానం, అలంకార పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రకారంలో పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో భక్తులు తిలకించారు. నంద్యాల జిల్లాలో పోలీసుల పనితీరుతో నేరాలు తగ్గుముఖం పట్టాయని నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా పేర్కొన్నారు. 2023తో పోలిస్తే 2024లో నేరాలు గణనీయంగా తగ్గాయన్నారు. నంద్యాల జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని పోలీసుల పనితీరుతో అనేక నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. రాబోయే సంవత్సరంలో నేరాల అదుపుకు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ను బలోపేతం చేస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా 2023తో పోలిస్తే 24 విభాగాలలో 2024వ సంవత్సరంలో 14.3% నేరాల శాతం తగ్గిందన్నారు. 24 విభాగాలలో 7 విభాగాలలో మాత్రం గత ఏడాదితో పోలిస్తే 2024లో నేరాల శాతం ఎక్కువ ఉందన్నారు. వీటిని రాబోయే కొత్త సంవత్సరంలో తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ యుగంధర్తో పాటుగా పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ టైంలో 45 కేసెస్ మర్డర్ జరిగింది. దాంట్లో కూడా 31 మర్డర్ కేసెస్ డ్యూ టు ఇల్లీగల్ ఇంటిమసీ ఆర్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్. ప్రతి ఒక్క కేసులో మన టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకొని వెంటనే అరెస్ట్ చేసి ఛార్జ్ షీట్ వేయడం అన్నీ ప్రొఫెషనల్గా చేశాము. తర్వాత బాడీలీ ఆఫెన్సెస్ చూస్తే దాంట్లో ముఖ్యంగా అటెంప్ట్ టు మర్డర్, గ్రీవియస్ హర్ట్ అండ్ సింపుల్ హర్ట్. లాస్ట్ ఇయర్తో కంపారిజన్ చేస్తే మన కంటిన్యూస్ విజిబుల్ పోలీసింగ్ ఉండొచ్చు, రౌడీ కౌన్సిలింగ్తో ఓపెన్ రింగ్ పెట్టడంతో 26% డిక్రీజ్ అయింది. భాగంగా దీంట్లో అటెంప్ట్ టు మర్డర్లో 36% డిక్రీజ్ ఉన్నాయి. అంటే గ్రేవ్ బాడీలీ ఆఫెన్స్లో అటెంప్ట్ టు మర్డర్ ఉన్నాయి. గ్రీవియస్ కేసెస్, గ్రీవియస్ హర్ట్స్లో 34% రిడక్షన్. అన్ని మన రౌడీ కౌన్సిలింగ్ ప్రతి సండే పెట్టడం, వాళ్ళపైన సర్వేలెన్స్ పెట్టడంతో లాస్ట్ 4 మంత్స్లో కూడా రౌడీ ఒక కేసులో కూడా పార్టిసిపేట్ చేయట్లేదు. అండ్ మనం అన్ని మానిటరింగ్తో మంచి రిజల్ట్ వచ్చింది. తర్వాత ప్రాపర్టీ ఆఫెన్సెస్ గురించి మాట్లాడితే రాబరీ, ఈ ఇయర్లో 6 రాబరీ కేసెస్ అయింది. దాంట్లో 5 మొత్తం డిటెక్ట్ చేసి ఇంటాక్ట్ రికవరీ అయింది. నిన్న ఒక పెద్ద క్రిమినల్ కూడా దాంట్లో మనం అరెస్ట్ చేశాము. ప్రాపర్టీ ఆఫెన్సెస్లో భాగంగా యూజ్ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్ అండ్ ఫింగర్ ప్రింట్ సిస్టమ్ ఇప్పుడు పనిచేస్తుంది. దాని ప్రకారం ఇప్పుడు ఈ పని చేసిన తర్వాత 17 కేసెస్ డిటెక్ట్ అయింది. ఆ 17 కేసెస్లో 92% రికవరీ అయింది. మెయిన్ అంటే క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్లో లాస్ట్ ఇయర్తో కంపారిజన్ చేస్తే టోటల్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్, దీంట్లో పాక్సో అండ్ చిల్డ్రన్ కలిపి, దీంట్లో పాక్సో కూడా ఉండొచ్చు, టోటల్ 33% డిక్రీజ్ ఉంది. ప్రతి పాయింట్ వైజ్ కూడా ఉన్నాయి. రేప్స్ ఓన్లీ 3 రేప్స్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్లో అయింది. అదర్స్లో భాగంగా 354 ఉండొచ్చు. ఈవ్ టీజింగ్ ఆర్ డౌరీ హరాస్మెంట్, సెక్షువల్ హరాస్మెంట్, ఈ 33% డిక్రీజ్ ఉంది. పాక్సో కేసెస్లో కూడా 49 లాస్ట్ ఇయర్ అయింది పాక్సో యాక్ట్ కింద. దిస్ ఇయర్ 35 కేసెస్ రిజిస్టర్డ్, 29% డిక్రీజ్. మళ్ళీ మన పాక్సో గురించి చాలా ఇంపార్టెన్స్గా తీసుకొని అన్ని స్కూల్ విజిట్ చేయడం, అవేర్నెస్ చేయడం. అండ్ దీంట్లో కూడా కొంతమంది ఎలోప్మెంట్ కేసులు ఉన్నాయి. చట్టం ప్రకారం 18 years నుంచి లోపల వయసు అయితే
పాక్సో చట్టం వస్తాయి. దానికోసం మన బాగా అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెడుతున్నాము. ఎవరెవరు పాత ఆఫెండర్స్ ఉన్నారో పాక్సోలో దానిపైన కూడా రౌడీ షీట్స్ ఆర్ స్పెక్ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. రోడ్ సేఫ్టీలో ముఖ్యంగా లాస్ట్ ఇయర్ కంపారిజన్ చేస్తే 13% డిక్రీజ్ ఇన్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్. చాలామంది చనిపోతారు అనవసరంగా. దాంట్లో మన ఫ్యామిలీ కుటుంబంకి నష్టం వస్తాయి, ఒక హాస్పిటల్ సిస్టంలో ప్రెషర్ పడతాయి, ఎకానమీలో ప్రెషర్ పడతాయి. సో ఈయన మన ఒక ఇంపార్టెన్స్గా తీసుకొని అన్నీ ఎక్కడెక్కడ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి వాళ్ళకి కొన్ని ఇంజనీరింగ్ ఇన్నోవేషన్స్ తీసుకొని బ్యారికేడింగ్ పెట్టడం, స్పీడ్ బ్రేకర్స్ పెట్టడం, యాక్సిడెంట్ అయిన తర్వాత మన సిఐ అట్లీస్ట్ ఎస్ఐ లెవెల్ స్పాట్ విజిట్ చేసి ఏమేమి కరెక్షన్స్ ఉండాలి R&Bతో చేపిస్తున్నారు. 13% రిడక్షన్ ఇన్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ అండ్ డెత్స్ కూడా దాంట్లో 12% డిక్రీజ్ అయింది. మన ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చూస్తే భాగంగా చాలా ఇంక్రీజ్ చూపిస్తుంది. ఐడియా కేసెస్లో 515 కేసెస్ రిజిస్టర్డ్ లాస్ట్ ఇయర్. దిస్ ఇయర్ 684 కేసెస్ రిజిస్టర్డ్. ఎలక్షన్ ఇయర్ కాబట్టి కూడా ఆ నెంబర్ పెరుగుతున్నాయి. ఎక్సైజ్ కేసెస్ 86 ఓన్లీ లాస్ట్ ఇయర్. ఈ టైంలో 773 కేసెస్. డోన్లో చాలా కర్ణాటక లిక్కర్ 2 కేసెస్లో పట్టుకున్నారు, గోవా లిక్కర్ పట్టుకున్నారు. సో ఎన్ఫోర్స్మెంట్ వర్క్లో ఇది 8 times ఇంక్రీజ్ ఉంది ఎక్సైజ్ కేసెస్లో. సిమిలర్లీ గ్యాంబ్లింగ్లో 163 కేసెస్ గతంలో, ఇప్పుడు 220 కేసెస్ పెట్టారు. మట్కా కూడా ఆల్మోస్ట్ డబల్ అయింది కేసెస్ పెట్టుకున్నాయి. అండ్ చాగల్మరిలో రీసెంట్లీ ఒక కేసు అయింది గ్యాంబ్లింగ్లో, దాంట్లో కన్విక్షన్ కూడా పడింది అండ్ 30 days రిమాండ్ కూడా జడ్జ్ గారు ఇచ్చారు. అండ్ మిస్సింగ్ కేసెస్లో మనం పూర్తిగా మిస్సింగ్ కేసు రిపోర్ట్ అయితే వెంటనే స్పెషల్ టీమ్ ఫామ్ చేస్తాము. బాయ్స్ మనకి ఈ ఇయర్లో 11 మిస్ అయ్యారు, 11 ట్రేస్ అయ్యారు. గర్ల్స్ కూడా 87 out of 83 ట్రేస్ అయింది. అండ్ విమెన్ కూడా 214లో ఆల్మోస్ట్ 90% దాకా ట్రేస్డ్. ఇంపార్టెంట్ కేసెస్ ఆల్రెడీ మీకు చెప్పాను. ఒక దసారి సుంకన్న నిన్న పట్టుకున్న 16 కేసెస్ ఉన్నాయి అది పైన. దెన్ ఇంటర్స్టేట్ గ్యాంగ్స్లో భాగంగా గల్లా హేమచంద్ర గ్యాంగ్ ఉంది కర్ణాటకకి. నంద్యాల కొర్రలు, సాములు, ఊదలు, అరికలు, వరిగలు, జొన్నలు, సజ్జ వంటి చిరుధాన్యాలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అన్నారు. కలెక్టరేట్లోని PGRS హాల్ ప్రాంగణంలో చిరుధాన్యాల ఉత్పత్తులు, సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించిన కాయగూరలు, ఆకుకూరల స్టాళ్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులను సేవించి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. కొర్రలు, సాములు, ఊదలు, అరికలు, వరిగలు, జొన్నలు, సజ్జ వంటి చిరుధాన్యాలు సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులు వినియోగించేలా రైతులు, అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రకృతి వ్యవసాయంలో దేశవాళీ విత్తనాలతో పండించిన బ్లాక్ రైస్, రెడ్ రైస్, చిట్టి ముత్యాలు, కొజ్జా పటాలియా, మైసూర్ మల్లిక తదితర దేశవాళీ విత్తనాలను ఆమె పరిశీలిస్తూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. గోస్పాడు మండలం జిల్లెల్ల గ్రామంలో రైతు బాల మద్దిలేటి ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన 10 రకాల దేశవాళీ వెరైటీస్ను కలెక్టర్ పరిశీలించారు. అలాగే పాణ్యం మండలం, నెరవాడ, ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామంలో సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించిన ఆకుకూరలు, కూరగాయల ఉత్పత్తులను కలెక్టర్ పరిశీలించారు. తక్కువ ఖర్చుతో సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చే చిరుధాన్యాలు, సేంద్రియ ఆహార ఉత్పత్తులను గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు తీసుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం యలమంద గ్రామంలో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. అమరావతిలో నిర్మించనున్న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి భారీ విరాళం అందించిన NRI డాక్టర్ సూరపనేని వంశీకృష్ణ దంపతులు. బనకచెర్ల ప్రాజెక్టు పూర్తి చేసి రాయలసీమను హార్టికల్చర్ హబ్గా మారుస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మహానందీశ్వర స్వామివారి దేవస్థానంలో ఘనంగా జరిగిన శ్రీ స్వామి అమ్మవారి పల్లకి సేవ. నంద్యాల జిల్లాలో పోలీసుల పనితీరుతో నేరాలు తగ్గుముఖం పట్టాయన్న నంద్యాల జిల్లా SP అదిరాజ్ సింగ్ రాణా. చిరుధాన్యాలు, ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.